అనుకుంటున్నాను. అలాగనే ఇక నుంచి భూమాత కాదు, నాది కాదు మనది ఆలోచనతో నేను నీ వెనకాలండి మిమ్మల్ని నడిపించే బాధ్యతగా నేను తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీకు కొమ్ము కాసుకుంటూ బాధ్యతగా నేను చేస్తూ ఉంటాను. ఏ మంత్ అయినా అనుకోకుండా మీకు రిజల్ట్ రాకపోయినా ఎనీ టైం మాకు ఇక్కడ గోపాల్ గారు శివాజీ గారు కలిసి మీకు ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ చెప్పిన ప్రకారంగా నేను మీకు 100% రిజల్ట్గా ఉండేటట్టుగా నేను చేపించే బాధ్యతగా ఉంటాను. ఇక్కడికి కొంతమంది మామూలుగా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మా బ్రదర్ సైడ్ నుంచి వచ్చిన వారికి కూడా మీరు కూడా ఏదో ఒక 1 మంత్కి ఒకటి చేస్తూ ఇయర్ వచ్చేకల్లా కనీసం 20-30 lakhs అన్నా మీరు చేసుకునే సదుపాయంగా నేను ఉపయోగపడేటట్టుగా నేను మీకుంటాను. అలాగనే నేను లేఅవుట్స్ వేసే విధానము వేసే ప్లాన్స్ అందరిలాగా కాకుండా నేను మీకు లేఅవుట్లోకి పోగానే మీకు పర్వాలేదు అనిపించేటట్టుగా నేను వర్క్స్ చేసి అనుకోకుండా 50-70% నేను అక్కడ పోగానే పర్వాలేదు ఈ లేఅవుట్ మా మార్కెట్ టీమ్స్ మా బ్రదర్స్ చెప్పింది కరెక్టే అనేటట్టుగా నేను మీకు ఫుల్ సపోర్ట్గా ఉండేటట్టుగా నేను ప్రతి లేఅవుట్ కూడా చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాను. అట్లా మీకు పోగానే రిజల్ట్ ఉండేటట్టుగా అంటే కస్టమర్స్ పోగానే మీకు అనుకోకుండా ఒక కస్టమరు రూపాయి పొదుపు చేసి పోగానే కొనొచ్చా కొనకూడదా అనే ఆలోచనతో ప్రతి కస్టమర్ ఉంటారు. ఆ కస్టమర్స్కి ఉంటే దానికి నేను ఉపయోగపడాలంటే ఓకే చేయించాలంటే నేను లేఅవుట్లో రూపురేఖలు నెక్స్ట్ లైఫ్ లాంగ్ పర్వాలేదు. అలాగనే ఇంతకుముందు నేను వేసిన లేఅవుట్స్ ప్రతి లేఅవుట్ కూడా 3,000 నుండి 15,000 20,000 ఉంది. అలాగనే ఇటెనగా తాలూరు టౌన్షిప్ పోలుపల్లిలో పక్కనున్న లేఅవుట్లు మొత్తం కూడా 15,000 12,000 అమ్మే లేఅవుట్స్ ఆ ఏరియాలో మన ఒక్క లేఅవుటే 30,000 అమ్ముతున్నాం. ఇప్పటికీ పక్కన ఏ లేఅవుట్ కూడా రేట్ లేదు, మన లేఅవుట్లో ఉంది. అంటే మన కస్టమర్స్కి చెప్పుకునే విధానం, మనం చేసే పని. నెక్స్ట్ రీసెంట్గా మళ్ళీ ఇంకో కస్టమర్ని ఆ కస్టమర్ పక్కన పర్వాలేదు భూమాతలో కొనవచ్చు కొనే ఆలోచనగా నేను మీకు అండగా ఉంటూ ప్రతి లేఅవుట్లో కూడా రూపురేఖలు నెక్స్ట్ కస్టమర్ రాగానే ఒక లేఅవుట్ పోగానే అక్కడున్న సైటింగ్ ఛార్జీల కాడ నుంచి ఒక గుమ్మస్తాలాగా ఉండేటట్టుగా అలాగనే ప్రతి కస్టమర్ వచ్చేటప్పుడు కూడా నేను ఒక ఎండిగా కాకుండా ఒక గుమ్మస్తాలాగానే నేను ఒక రెస్పెక్ట్గా ఉండేటట్టుగా ఉంటాను. అప్పుడు మీకు సేల్స్ చేయటానికి కానీ లేదు వాళ్ళ హెల్ప్ఫుల్గా ఉండటానికి కూడా మీరు కంపెనీ అంత అండదండగా మీకు హెల్ప్గా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాను. అలాగే వర్క్ విషయంలో కానీ ఏది కూడా మీకు 1 year 2 years సేల్ అయిపోయిన తర్వాత ప్రతి కస్టమర్స్ మా ప్రాజెక్ట్లో మా ప్లాట్ ఎలా ఉంది అంటే అక్కడ లేఅవుట్లోనే ఒక ఇన్ఛార్జిని పెడుతున్నాను. ప్రతి లేఅవుట్కి ఆ ఇన్ఛార్జి ఫోన్ నెంబరు ఆడ బోర్డు మీద పెడతాను. అతనే పోయి ఎలా ఉందో ఆ లొకేషన్లో రేట్ ఎలా ఉంది అంటే డెవలప్ ఎలా అవుతుంది. నెక్స్ట్ అలానే ఏదైనా మొక్కలు వేసుకోవాలన్నా కస్టమర్స్ ఏదైనా రెస్పాన్స్ ఉండాలన్నా కస్టమర్స్ ప్రతి మంత్ పై చూసుకున్నప్పుడు వాళ్ళకి ఫుడ్ కానుంచి ప్లానింగ్ కూడా నేను చేయడానికి వీలుగా ఉన్నాను. ఎందుకంటే 2-3 years అయిన తర్వాత నేను కొన్న రూపాయి పొదుపు చేసి ఆ కస్టమర్స్ 1 year తర్వాత ఆ లేఅవుట్లోకి పోతే పర్వాలేదు అనేటట్టుగా మెయింటెనెన్స్ కూడా అలా చేసేటట్టుగా భూమాత చేస్తుంది. అలాగనే మీరు అప్పుడు కస్టమర్స్ ఆ 1 month ఒకసారి వెళ్ళినప్పుడు భోజనం కానీ అక్కడ ఉండడానికి ఉండేటట్టుగా ప్రతి లేఅవుట్లో కూడా క్లబ్ హౌస్గా ప్లాన్ చేస్తున్నాం. అలాగనే అంతకంటే ఇప్పుడు
ఇప్పుడు సొప్పంలోకలో ఒక దగ్గర 40 రూమ్స్, నెక్స్ట్ హౌసింగు, నెక్స్ట్ అక్కడ ఉన్న ఇందాక చెప్పారు ఏపీలోని ఎక్కడా లేని అక్కడ ఉన్న బోట్ షికార్స్ కానించి ఇండియాలో ఎక్కడ వర్ల ఫేమస్ అన్ని కూడా ప్లాన్ చేస్తూ నెక్స్ట్ నిజంగా కూడా ఆ ప్రాజెక్టు చూస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇప్పుడున్న డబల్ రోడ్డు 4-వే చేసేటట్టు మొన్ననే 700 crores ఓకే చేసేసారు. నెక్స్ట్ అలాగే అక్కడ ఉన్న తాటిపూడి రిజర్వాయర్లో కూడా బోట్ షికార్తో పాటు అక్కడ క్లబ్ హౌస్, అక్కడ గవర్నమెంట్ కూడా టూరిజం కూడా ప్లాన్ చేస్తూ దానికి ఎంతో సపోర్ట్గా ఆ ఏరియాకి ఎందుకంటే 4-వే వేస్తున్నారంటే అక్కడ దగ్గరలో ఉండే కస్టమర్స్కి ఎన్నో రకాల ఉపయోగపడేట్టుగా గవర్నమెంట్ ఆ ఏరియాకి, ఎందుకంటే అరకు కావచ్చు ఆ దగ్గరలో టూరిజం ప్రాజెక్టుగా చేసేటట్టు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలానే మీకు ఎనీ టైం ఏ కస్టమర్స్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్లోని రెక్టిఫై చేయడానికి మా హెడ్స్ మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటారు. ఆ హెడ్స్కి ఏది చెప్పినా మీకు ఏదన్నా ఎప్పుడైనా రెస్పాన్స్ కానీ లేని పక్షంలో ఎనీ టైం మీ హెడ్ ఆఫీస్కి వచ్చేసి ఏదన్నా ప్రాబ్లమ్స్ కూడా అడగవచ్చు. ఏది వర్క్ విషయంలోనే ఎలాంటి ఏదన్నా కూడా, ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు చాలా రూపాయి పొదుపు చేసి జాగ్రత్తగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మన కంపెనీ కూడా అండదండగా ఉండాలంటే కాబట్టి మా మార్కెట్ హెడ్స్ కూడా మీకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు, ఫుల్ కోఆపరేషన్గా ఉంటారు. దానికి ఎనీ టైం కూడా భూమాత మీకు అండదండలుగా ఉంటూ జాగ్రత్త చేస్తుంటూ నేనేంటంటే స్పీకర్గా కాదు వర్క్గా నేను చూపిస్తాను. చెప్పే విధానాలు మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాకుండా పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది నేను చేస్తే వీరు ఇక అక్కడ ప్రజెంటేషన్ చేయడానికి వీరుంటారు. మీకు 2 కళ్ళుగా ఉన్నాను, వర్క్ చేయడానికి నేనున్నాను. ఇక మీకు ఏదున్నా కూడా అండదండగా వీరున్నారు. హ్యాపీగా మీకు ఫాలోఅప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అలాగనే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. సో ఈరోజు మనకు చాలా అదృష్టంగా భావించాలి. ఎన్నో రోజులు బట్టి, ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ మార్కెటింగ్ రంగంలో నేను ఉన్నాను, చూస్తున్నాను, చేస్తున్నాను. కానీ ఇంతవరకు గత 30 ఏళ్ళుగా ఎక్కడా చూడనటువంటి లేఅవుట్ ఇక్కడ భూమాత SVN స్వప్నలో ఈరోజు చూడడం జరిగింది. ఇది చూసిన తర్వాత ఈ టీచర్లో చూసాక నాకు అనిపించింది తప్పనిసరిగా అర్జెంటుగా రేపే ఒక ప్లాట్ బుక్ చేసుకోవడానికి నేను రెడీ అవుతున్నాను. రేపే నా ప్లాట్ అడ్వాన్స్ బుకింగ్ ఇస్తున్నాను. ఒకసారి నిజంగా చేసిన తర్వాత జరిగితే ఇలాంటి సంస్థలోనే చెయ్యాలి. మన కస్టమర్కి భరోసా, ఒక ధైర్యం ఇవ్వాలంటే అక్కడ మన ఏపీ స్టేట్లో ఈరోజు కూటమి అక్కడ ఎలా సక్సెస్ అయిందో ఇక్కడ SVN స్వప్నంలో కొన్ని భూమాత ఇదే సక్సెస్ అయింది. ఇటువంటి సక్సెస్ అవ్వడం మనందరికీ చాలా గర్వకారణం. తప్పనిసరిగా తక్కువ టైంలో మా బిజినెస్ మా సైడ్ నుంచి మ్యాక్సిమం షేర్ చేస్తామని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరైనా ఔత్సాహికులైనటువంటి వారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మార్కెటింగ్ సిబ్బందికి, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్సుమాంజలు. ఇప్పటి వరకు చాలా వెంచర్లు భూమాత గ్రూప్ నుంచి మనం చేసాం. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి ప్రాజెక్టు మన అందరి కలలు సాకారం చేసుకోవడానికి ఇంత మంచి ప్రాజెక్ట్ని మనకి అందించినటువంటి బయట సాగర్ తీరా అన్నారు కానీ ఇక్కడే ప్రపంచం కనిపిస్తుంది. అంటే సాగరం అంతా ఇక్కడే ఉన్నట్టుగా ఉంది నాకైతే. సార్కి అసలు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను ఒక్కొక్కరు మాట్లాడుతుంటే సార్ నిజంగా యద్భావం తద్భవతి అంటే ఎగ్జాంపుల్స్ ఇక్కడ 2 ఉన్నారు అనిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే. అలానే భూమాత గురించి ఏం చెప్పినా సరే 5 నెలల తర్వాత నాకు తెలిసింది ఆ టేస్ట్ ఏంటో. నేను చదువుకున్నది PhD చదువుకున్నాను, యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నా చేతిలో కనిపించట్లేదండి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే డబ్బు అన్నది అందరికీ అవసరం, కానీ డబ్బుతో పాటు మేము భరోసా ఇచ్చి మనం ఉన్నాం అంటే ఇప్పుడు నాకు నెట్వర్క్స్ పెరిగాయి, చాలా నెట్వర్క్స్ పెరిగాయి. అండ్ మన స్థాయిని పెంచే నెట్వర్క్స్ నాకు వచ్చాయండి. అండ్ సార్కి నేను ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాను. ఐఎమ్ సో గ్రేట్.
ఇంత పెద్ద ఫ్యామిలీ చూసరికి ఆనందం తట్టుకోలేకపోతున్నాను. అసలు గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అందులో శివాజీ గారు మాట్లాడితే నాకు అక్కడి నుంచి వైబ్రేషన్ అన్నమాట వస్తుంటే గట్టిగా చేయగలమా లేదా, చేయగలం, తప్పకుండా చేస్తాం, చేయగలం అన్నది చాలా చాలా అంటే అంత ఉద్రేకితో పంపిస్తారు. సారీ, అండ్ ఇట్ వాజ్ సో ఎక్సైటింగ్ ఫర్ మీ అండ్ ఇట్ వాజ్ సో వండర్ఫుల్ టు మీటింగ్ యూ ఆల్ పీపుల్ హియర్. అండ్ భూమాత అనగానే ఏ దగ్గర కూడా ఏ బిజినెస్లో కూడా ఆడవాళ్ళని మనం చూడండి, బట్ భూమాత ఇస్ ద వన్ ప్లేస్ వేర్ ఐ ఫౌండ్ లాట్ నెంబర్ ఆఫ్ విమెన్. మీరు వచ్చిన వాళ్ళందరూ కూడాను చాలా సంతోషం అండి. నేను ఆగలేకపోతున్నాను కానీ ఆపేస్తున్నారు. కార్తీక్ గారికి చిరు సన్మానం చేయవలసిందిగా శివాజీ గారిని కోరుకుంటున్నాము. కిరణ్ గారిని కౌశిక్ గారికి చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిత్రులందరికీ కూడా ఒక చక్కని బుక్లెట్. ఈరోజు చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఒక బ్రోషర్ బాస్కెట్బాల్ కోర్టులో దొరికే ఆనందాన్ని ఆస్వాదించండి. అద్భుతమైన టెన్నిస్ కోర్ట్ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. స్పెషల్ క్రికెట్ పిచ్ బాల్యాన్ని గుర్తుకు తెచ్చేలా ఏర్పాటైన మేచ్ ఏరియాలు ఆనందించాల్సిందే. ఇంటరాక్టివ్ ఫౌంటైన్ ఎంతో ఆనందాన్నిస్తుంది. చక్కని చెట్లు పొదల మధ్య క్రాంతిగా నిర్మించిన రోడ్లు. లవ్ బ్రిడ్జ్ జీవితకాలం గుర్తుండిపోయే మధురానుభవాలను అందిస్తుంది. సకల సౌకర్యాలతో అత్యాధునిక హంగులతో డిజైన్ చేసింది స్పెషల్ క్లబ్ హౌస్. ప్రశాంతమైన పచ్చదనానికి తోడుగా చక్కని సరస్సును చూస్తూ ఆస్వాదించే అవకాశం. వావ్ అనిపించేలా విశాలమైన లాంజ్. మల్టీపర్పస్ హాల్లో అన్ని రకాల ఈవెంట్స్ చేసుకోవచ్చు. కిక్కెక్కించే క్యారమ్ బోర్డ్ గేమ్, మనసుకు రిలాక్స్ ఇచ్చే కాఫీ షాప్, విశాలమైన స్థలంలో ప్రణాళికాబద్ధమైన వాతావరణంలో విలాసవంతమైన జీవితాన్ని పొందండి. తూర్పు కన్నుల సమీపంలో అద్భుతమైన జీవితాన్ని అనుభవించే అవకాశం. 160 ఎకరాల్లో పచ్చని ప్రకృతిలో వేలాది చెట్ల మధ్య ఉంది. ఇంతవరకు ఎప్పుడూ చూడని నిర్మాణ శైలి. ఆకాశంలంటే భవనాల వెంటే చక్కని చెట్లు. మీరు జీవితకాల ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అన్ని రకాల ఈవెంట్స్ ని ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా 10,000 చదరపు గజాల్లో ఫంక్షన్ స్పేస్. ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి రెసిడెన్షియల్ లేఅవుట్ ప్రాజెక్ట్. సోమలో అందమైన జ్ఞాపకాలను అందించే అద్భుత వేదిక. మీకు నచ్చిన సినిమాలను మీకు ఎంతో ప్రియమైన వారితో కలిసి చూసే అవకాశం డ్రైవింగ్ థియేటర్ కనిపిస్తోంది. యాంటీ థియేటర్ అద్భుత అనుభూతిని అందిస్తుంది. విండోస్ టు ద వరల్డ్ కాన్సెప్ట్ అద్భుతమని చెప్పుకోవాలి. దేశంలోని మొట్టమొదటి కాన్సెప్ట్. ప్రపంచ ప్రసిద్ధ ఐకానిక్ వండర్స్ అన్ని ఒకే చోట కొలువు తీరాయి. ఆహ్లాదకరమైన సరస్సు ప్రక్కన ప్రశాంతమైన వాకింగ్ అనుభూతి ఆస్వాదించండి. ఉన్న వ్యక్తులు భూమాతకి ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఎన్నో విజయాలను ఇలాంటి వెంచర్ని మనం చాలా విజయవంతంగా ముగించాం. ఈ వెంచర్ కూడా మాకు చాలా మంచి టైంలో మంచి వెంచర్ దొరికింది. మనకి ఇంత మార్కెట్ ఉన్న టైంలో ఈ అవకాశాన్ని, ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన తాలూరు పూర్ణచంద్రాచార్యకి మనం ఎంతటి కీర్తిని, ఎంత అవకాశాలని తనే క్రియేట్ చేస్తూ ఎక్కడైనా ఎంతో ఈరోజు తనదైన శైలిలో భూమాతాన్ని నమ్ముకొని ఒక మంచి ప్రొఫెషనల్స్గా తీర్చిదిద్ది
తీర్చిదిద్దుతున్న మన భూమాత అధినేత శ్రీ పూర్ణచంద్రరావు గారికి మనందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇందాక గోపాల్ సార్ చెప్పారు, గత 26 సంవత్సరాలుగా ఎక్కడ చేసినటువంటి మా మార్కెటింగ్ దిగ్గజాలందరికీ కూడా ఒకసారి హర్షధ్వానాలతోటి స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా బ్యాక్ సైడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో భూమాత అంటేనే మన తల్లి. ఈరోజు ఈ తల్లి నీడలో ఇటువంటి ఈ పెద్ద వృక్షంలో వేల మంది సేద తీరుతున్నారంటే దానికి కారణమైనటువంటి మన పరిపూర్ణమైనటువంటి పూర్ణచంద్రరావు గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. ఇందాక చెప్పినటువంటి మన పూర్ణచంద్రరావు గారి చరిత్ర, కష్టపడి ఇష్టపడి ఒక వెంచర్ తోటి ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు అంచెలంచెలుగా 35 వెంచర్లని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి, అలాగే ఎన్నో మన కమర్షియల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తూ నిరంతరం ఒక వెలుగుతూ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ మనకి ఒక బంగారు బాట వేయడానికి, మనకి లక్షలు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించడానికి ఈరోజు మన ప్రియతమ మేనేజింగ్ డైరెక్టర్ గారు, నిత్య కృషివరుడు, నిగర్వి, నిస్వార్థ పరుడు, స్నేహశీలి అయినటువంటి మన తాలూకా ప్రియతమ నాయకుడు గారు మనకి ఒక అవకాశం కల్పించారు. అందుకు ఈరోజు ఒక పర్వదినంగా భావించి ఈరోజు మనం మన తాలూకా ఈ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా తరఫున, మనందరి తరఫున హార్దిక శుభాభివందనములు. చిన్న జలపాతం మహానదిగా మారింది. ఒక చిన్న కంపెనీ ఒక పెద్ద సంస్థగా డెవలప్ అయింది. అది మన భూమాత. జయ హో భూమాత. సౌత్ ఇండియాలో నంబర్ 1గా మనం వచ్చిన తర్వాత కిరణ్ శంకర్ గారు, ఎండి గారు ఎప్పుడో మన కస్టమర్కి ఈరోజు రాయలేదంటే అది చేయగల ఘనత ఈ రోజుకి సర్వీస్ ఇవ్వగలిగామంటే అది ఒక భూమాతకే సాధ్యపడుతుంది. మనస్ఫూర్తిగా మన మాటలు వినడం కాదు, మన మాటలతో పాటు జయ హో భూమాత, జయ హో భూమాత, జయ హో భూమాత. గోపాల్ గారు సార్ మెంబర్స్ ఒకే ప్రాజెక్టు. ఏంటి ఆ పేర్లు? గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు లేదు. ఎందుకంటే సింధు ఎవెన్యూస్ ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ ఉంది కాబట్టి సింధు కలపకుండా కావేరీ అని పెట్టాం. సో ఈ 5 ప్రాజెక్టులు కూడా మనం డిఫరెంట్ నేమ్స్తో, డిఫరెంట్ అప్లికేషన్స్తో మనం బైఫర్కేట్ చేసి ఇవ్వడం జరిగింది. మరి నిజంగా మీ అందరికీ, మార్కెటింగ్ మిత్రులందరికీ పండుగన రేటి డబ్బులు ఎక్కువ సంపాదించడానికి మీకు భూమాత ఒక మంచి ప్లాట్ఫామ్. మనందరూ ఇప్పటివరకు మన వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పారు సంస్థ గురించి. 26 సంవత్సరాల కృషి ఉంది దాని వెనకమాల. ఇట్ ఈస్ నాట్ వన్ డే ఎఫర్ట్. 26 సంవత్సరాలు కృషి చేసి ఇంతింతాయి వడ్డింతాయి అని ఒక చిన్న రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు కంపెనీ ఒక సొంత బిల్డింగ్లో ఒక 25 crores ఓన్ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి సెంట్రలైజ్ ఆఫీస్ పెట్టాలని చెప్పి ఆల్రెడీ అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. అట్లా నాకు తెలిసి ఇక్కడ అట్లాంటిది మరి ఇంత మంచి అవకాశం వచ్చి ఇంత మంచి ప్లాట్ఫామ్ మీద మీరు కోట్ల రూపాయలు సంపాదించుకునేదానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మీరు చేసుకునేదానికి ఏమైనా ఇబ్బందా?
ఇవాళ మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఇవాళ వాళ్ళు సో ఫాస్ట్, మనం దానికి ఈక్వల్గా మనం పరిగెడుతున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకు అవసరం లేదు, మీ ఫ్యామిలీలో మీ జనరేషన్, మీ సన్, మీ గ్రాండ్ సన్, సీ ది కంపారిజన్. ఈ 3 ఏజ్ గ్రూప్స్కి కంపారిజన్ చేయండి. మీ గ్రాండ్ సన్ అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేని పరిస్థితి ఈరోజు, అవునా కదా? ఎందుకంటే వాళ్ళు దే ఆర్ సో అడ్వాన్స్డ్. కానీ గౌరవం కావాలంటే ఆ డబ్బు మీ ఒడ్డు మీద ఉండాలి. అంటే అంత విలువైనటువంటి వస్తువుల్ని క్యారీ చేయగలగాలి. ఒక రిచ్ వాచ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, షూ కావచ్చు, మీరు వచ్చేటువంటి కారు కావచ్చు, మీరు ఉండే ఇల్లు కావచ్చు, మీ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ కావచ్చు. ఇలాంటి అన్నీ కూడా ఒక రిచ్ అట్మాస్ఫియర్లో కావాలంటే మీకు ఉన్నటువంటి ఒకే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ భూమాత. ఇలా ప్రతిసారి కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ స్టైల్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి, మిమ్మల్ని ఎప్పుడూ కూడా గెలిచేవాడిగా చేసి లక్ష్యం వైపు మిమ్మల్ని ఫోకస్ చేయడానికి నిరంతరం కూడా మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నటువంటి బిగ్ బ్రదర్ ఆఫ్ భూమాత శ్రీ శివాజీ సార్ని వేదిక మీద వచ్చి మాట్లాడవలసిందిగా. బ్యాంక్ వినపడుతుందా? బ్యాంక్ వినపడుతుందా? ఎస్ ఆర్ నో? ఇవాళ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అందరూ అవకాశం తీసుకుంటారా లేదా? తీసుకుంటారా లేదా? ఇవాళ ఇచ్చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే చెప్తున్నా, మీ అందరికీ ఖచ్చితంగా ఇవాళ ఒక అవకాశం ఉంది. ఇవాళ విశాఖపట్నం ఏ విధంగా తయారవుతుంది, ఇవాళ విశాఖపట్నం పరిస్థితి ఏంటి, ఇవాళ మా చుట్టూ ఉన్నటువంటి స్టేట్స్ 4 ఉన్నాయి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, 4 రాష్ట్రాల్ని గజగజలాడించే ఘనత ఓన్లీ వన్ భూమాత ఒకటి మాత్రమే. మరి ఈ అవకాశాన్ని మీ అందరూ తీసుకోండి. ఇవాళ 4 రాష్ట్రాల్లో కూడా ఇవాళ మనం రియల్ ఎస్టేట్ లో శాసిస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, కోట్లు సంపాదిస్తున్నాం. నేను 26 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇక్కడ భూమాతలో వచ్చినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అందరూ కూడా కోటీశ్వరులై, లక్షాధికారులై నా ముందే ఇవాళ నా పక్కన నా ముందు కూర్చోబెట్టుకోగలిగాను. ఇది అంతా కూడా భూమాత గొప్పతనం మాత్రమే, నా గొప్పతనం కూడా కాదు. ఆయన డబ్బు పెట్టి వ్యాపారం చేస్తే మనం డబ్బులు లేకుండా కోట్లు సంపాదించే అవకాశం మనం తీసుకుంటున్నాం. ఆ అవకాశం వాళ్ళ సీనియర్ల ద్వారా వాళ్ళు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షాధికారులు చేసే అవకాశం తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గని విశాఖపట్నం అనేటువంటిది ఈ నార్త్ జోన్ లో ఈ 4 రాష్ట్రాల్లో కూడా చక్కగా అనేక డబ్బు ఉన్నటువంటి గని విశాఖపట్నం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక 100% అనేక రకాల అవకాశాలు ఇవాళ విశాఖపట్నానికి ఇచ్చింది. ఎయిర్పోర్టే కాదు, మిగిలిన ఐటీ కంపెనీలే కాదు, కాన్పూర్ ఇచ్చేటువంటి కంపెనీలే కాదు, ఇక్కడ చెప్పుకుంటే వాళ్ళ మొత్తం ఉన్నాయి. అనేక కంపెనీలు వాళ్ళ విశాఖపట్నాన్ని శాసించడానికి వస్తున్నాయి. వాటిలో కొన్ని ఎంప్లాయీ సెక్టర్ విపరీతంగా వస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఏదో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం కూడా మనకి శ్రీనివాసరావు గారికి కూడా వచ్చింది. ఈ అవకాశం ఈ 200 ఎకరాలను కూడా మనం 2 నెలల్లోనే ఖచ్చితంగా క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? మిమ్మల్ని ఇంకొకటి వాడుకునేటువంటి కంపెనీలాగా మీరు వాడకూడదు. దయచేసి మిమ్మల్ని మీరు వాడుకునేటట్టు తయారు చేస్తారు. మీ కష్టం మీరు తినే విధంగా తయారు చేస్తారు. మీరు లక్షాధికారులు అయిందాక నేను వదిలిపెట్టను. అందుకనే భూమాతలో BMW లో చేరండి, మీ అందరికి ఒక అవకాశం ఉంది. ఇవన్నీ కూడా